నమస్కారం బిడ్డలారా, నేను మేకల లక్ష్మీదేవమ్మ. రండి, మన తెలుగు గ్రామీణ కథలు, శాస్త్రాలు, జానపద పాటలు కలిసి తెలుసుకుందాం. ఉన్నాగా ఉన్నాగా భూమి పుట్టినాక బుగ్గ పుట్టినంట. ఓకే, భూమి పుట్టినాక బుగ్గ పుట్టినంట. బుగ్గ పుట్టినాక మక్క పుట్టినంట. మక్క పుట్టినాక మక్కల ఎవరు పుట్టినంట? ఎర్ర సాయబు పుట్టినంట. సాయబు పుట్టినాక 14 మేడలు కలిగినంట. 14 మేడల్లో సుంతానమ్మ పుట్టినంట. సుంతానమ్మ పుట్టినాక 14 మేడల ముందల 7 లోయళ్ళు పుట్టినాడు. 7 లోయళ్ళ ముందల 7 గరడదమ్మాలు పుట్టినాడు. గరడదమ్మాల ముందల సూదిమాలు గుండు పుట్టినాడు. సూదిమాలు గుండు ముందల బండ పుట్టినాడు. బండ పుట్టినాక పకీరు చిప్ప పుట్టినాడు. ఊదాని చిప్ప పుట్టినాడు. ఊదాని చిప్ప పుట్టి నెవిళ్ళు పుట్టినాడు. నెవిళ్ళు పుట్టినాక బండల ఎవరు పుట్టినంట? ఊదాని చిప్ప, పచ్చీరు చిప్ప, నెవిళ్ళు పుట్టినాడు. ఆ బండల పుట్టే సత్యాన పుట్టిండు స్వామి మౌలాలు. సత్యాన పుట్టిండు స్వామి మౌలాలు. పూలుల్లో పుట్టే పూల మౌలాలు. అయితే ఆ మౌలాలి బండల పుట్టి బండ మౌలాలు 14 మేడలకు పోయినాడు. 14 మేడలకు పోయి సుంతానమ్మ దాంట్లో పుట్టింది 14 మేడల్లో. అయితే 14 మేడలకు పోయి పకీరు వేషం వేసానంట. పకీరు వేషం వేసి చేతుల గంట, నెత్తిన టోపీ, బంగారు జోలె సంకకేసినాను. చేతుల శంకు పట్టుకున్నంట, చేతుల గంట పట్టుకున్నానంట, చేతుల ఊదాని చిప్ప పట్టుకున్నంట, చేతుల పకీరు చిప్ప పట్టుకున్నంట, చేతుల గుత్త పట్టుకున్నానంట, బంగారు జోలె సంకకేసుకున్నాను. నెవిలి కట్ట పట్టినాను, నెత్తిన టోపీ పెట్టుకున్నాను, గంట శంకు పట్టి బంగారు పాకుళ్ళు కాళ్ళకేసుకున్నాడు. కాళ్ళు నడుము అందెలు కట్టుకున్నాంట, కాళ్ళకు గజ్జలు కట్టుకున్నాంట. పకీరు వేసం వేసినట స్వామి మౌలాలు. పకీరు వేసం వేసి ఆ 14 మేడలు ఆ కాళ్ళకు బంగారు పాకోళ్ళు వేసుకున్నాంట. 14 మేడలు తాళాలు వేసినాంట. తాళాలు వేసి కట్టే పాకోళ్ళు కాళ్ళకేసినాంట. తాళాలు వేసి ఆ ఒక పకీరు సాహెబు ఆ ఒక మక్క నుండి 66 ఆవిడ వచ్చినట్ట. 66 ఆవిడ వచ్చి 5 ఇండ్ల బిచ్చం ఎత్తికినట్ట. 5 ఇండ్ల బిచ్చం ఎత్తికి అల్లా అని అన్నట్ట. అసోన్ ధూలి అన్నట్ట. అనేతాలకు జోలెల బిచ్చం పోసినట్ట. నెత్తిన నెవులు కట్టగొట్టినట్ట. నెత్తిన నెవులు కట్టగొట్టి 5 ఇండ్ల బిచ్చం ఎత్తికి ఒక పల్లెల మళ్ళీ ఆ పల్లె ఎత్తి ఇంకొక పల్లెకు 66 ఆవిడ వచ్చినట్ట. 66 ఆవిడ వచ్చి 5 ఇండ్ల బిచ్చం ఎత్తికినట్ట. గనగన గంట కొట్టినట్ట. బోవున శంకు ఊదినట్ట. అల్లా అని అన్నాడు. అసోని ధూళి అన్నాడు. అన్నాక జోలెల బిచ్చం పోపించుకున్నాడు. నెత్తిన నెవులు కట్టగొట్టినట్టు. అయినా 5 ఇండ్ల బిచ్చం ఎత్తిక ఒక పల్లెల మళ్ళీ ఇంకొక పల్లెకు వాడినట్ట. 66 ఆవిడ వాడినట్ట. 5 ఇండ్ల బిచ్చం ఎత్తికినట్టు. ఎత్తి గనగన గంట కొట్టినంట. బోవున శంకు ఊదినంట. అల్లా అని అన్నాడు. అసోని ధూళి అన్నాడు. ధూళి అని జోలెల బిచ్చం పోపించుకున్నాడు. పోపించుకొని నెత్తిన నెవిలి కట్టగొట్టినాడు. 3 పల్లెలు కదా, ఇంకొక ఊరు ఇంకొక 66 ఆవిడ అన్నాడు. 66 ఆవిడ పోయి 5 ఇండ్ల బిచ్చం ఎత్తికినాడు ఒక పల్లెల. అల్లా అల్లా అనినట. అసోని ధూళి అన్నట. గనగన గంట కొట్టినట్ట. బోవున శంకు ఊరినట్ట. అల్లా అసోని ధూళి అన్నాడు. నాక జోలెల బిచ్చం పట్టుకొని నెత్తిన నెవిలి కట్టగొట్టినట్టు. అది తుర్కజీని పదం చూడు అని మళ్ళా ఒక పల్లెకు అన్నట్టు. పల్లెకు పోయి మళ్ళీ 5 ఇండ్ల బిచ్చం ఎత్తినాడు. 20 పల్లెలు ఎత్తికినంట. బంగారు జోలె సంక 20 పల్లెలు ఎత్తికేతాలకు 6 ఏళ్ళ పొద్దాయన. 6 ఏళ్ళ పొద్దాయన పోత 6 నెలలు వస్తాడు నెలలు అంట ఈ మౌలాలి సంగ. అయితే కొయ్యలకొండకు వచ్చానంట. కొయ్యలకొండకు వచ్చి కొయ్యలకొండకు సోనాల బాయి ఒక్కటే ఉందంట. ఊరికొక్కటే. ఆ 5 ఇండ్ల బిచ్చం ఎత్తికి సోనాల బాయి కాడ
బైక్ వెళ్ళలేని దూపగలిగినట ఒక ఫకీర్ సాహెబుకు వెళ్ళలేని 5 ఇండ్ల బిచ్చం ఎత్తికి సోనాల బైక్ కాడికి వచ్చి ఆ జోలి కింద పెట్టి పాకోళ్ళు ఈడ్చి గంట చేతుల గుత్ప అన్నీ కిందికి ఎట్టి ఆ సోనాల బయలకు దిగనట ఈ ఫకీర్ సాహెబు దిగి ముందల 3 దోశలు వెనక 4 దోశలు వచ్చి 3 దోశల నీళ్ళు తాగినట ఫకీర్ సాహెబు తాగి ఇంకా గడవీనికి వచ్చి జోలిని ఎత్తిన పెట్టుకొని జోలిని ఎత్తి కింద పెట్టుకొని ధన్యవాదాలు బిడ్డలారా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.